హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ రివ్యూ ఇన్ 2025. నా చిన్నతనంలో ఈ ఫ్రాంచైజీని తెగ చూసేవాడిని. ఇందులో చూసిన డ్రాగన్స్ మీద వెళ్ళాలని కోరిక కూడా పుట్టేది నాకు. అంతలా ఆ సినిమాకి కనెక్ట్ అయిపోయేవాడిని. మరి ఆ యానిమేటెడ్ సినిమాకి లైవ్ యాక్షన్ రీమేక్ ఇప్పుడు వచ్చేసింది. అయితే మొదట్లో ఈ లైవ్ యాక్షన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు దీన్ని చేయగలరా, అంత క్వాలిటీగా మనకి చూపించగలరా లేదా అని అనుకునేవాడిని. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే లైవ్ యాక్షన్లో ఇంకా బాగుంది, చాలా నచ్చింది. ఆల్రెడీ ఈ యానిమేషన్ చూసే వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుతారు. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక మారుమూలు గ్రామంలో కొన్ని తెగలు ఉండేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్న పశువులు అండ్ గొర్రెలు కొన్ని డ్రాగన్స్ వాళ్ళ మీద దాడి చేసి అవి పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ డ్రాగన్స్ ని ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ స్టోరీ. సినిమా స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయిన వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఆల్రెడీ యానిమేటెడ్ చూసిన వాళ్ళకి ఈ లైవ్ యాక్షన్ చూసాక వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఫ్రెష్ గా చూసిన వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. బీజిఎం కూడా బాగుంది. ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తూ ఉంటే మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఉండాలనే ఫీల్ కూడా వస్తుంది. ఆల్రెడీ యానిమేటెడ్ లో ఉన్న క్యారెక్టర్స్ సేమ్ టు సేమ్ అలా దింపేశారు భయ్య. ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉండకుండా సేమ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నారో అలా సూట్ అయిపోయారు భయ్య. క్యారెక్టర్ లో అందరూ బాగా యాడ్ చేశారు. అండ్ క్లైమాక్స్ ఈజ్ గుడ్. నెక్స్ట్ పార్ట్ కూడా రావచ్చు, సినిమా హిట్ అయింది కాబట్టి. ఇప్పటికే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. అండ్ మీరు ఈ సినిమాని చూసినట్లయితే సినిమా ఎలా ఉందో అండ్ మీరు కూడా యానిమేషన్ లవరో కాదో కామెంట్లో చెప్పండి. అండ్ బాయ్.